ఫైనలీ వాళ్ళైతే వాళ్ళ అమ్మమ్మ అయితే వచ్చారండి. అమ్మ అయితే వాళ్ళు వచ్చారనమాట. నిజంగా అమ్మ రాగానే ఏదో గుండెల్లో బాధ అంతా తీరిపోయినట్టు అనిపించింది. నా బాధ ఇంకెవరికి చెప్పుకోలేక మీతో షేర్ చేసుకుని అమ్మ ఎక్కడో వీడియో చూసారు, తిట్టారనమాట. తిట్టడానికి అయితే వచ్చారు. ఎందుకు అలా బాధపడుతున్నాం, మేము లేమా చూడడానికి అని చెప్పేసి. అమ్మ రమ్మంటారు గేసి, కానీ నేనే వెళ్ళను అనమాట. అమ్మమ్మ వచ్చి ఉండు, నేనేమో అక్కడికి వెళ్ళి ఉన్నాను అనమాట. ఇంకా రాగానే పిల్లలకి తలస్నానాలు చేయించి ఇంటి పని అంతా చేసేసారనమాట. ఇంకా ఆ రోజంతా పిల్లలు అయితే బాగా టైం స్పెండ్ చేశారు అమ్మమ్మ. చాలా మంది అడిగారు, మీ అమ్మ వాళ్ళు ఉండరా, మీ అత్తగారు వాళ్ళు ఉండరట. అత్త వాళ్ళ దగ్గర అయితే ఉండరండి, అమ్మ అయితే ఉంటారు, కానీ ఇంకా రావడానికి అవ్వక ఇంకా రావట్లేదు అనమాట. ఇంక వాళ్ళు వచ్చే మన పని అంతా పిల్లలు కూడా బాగా టైం స్పెండ్ చేశారు. పని అంతా అమ్మే చేశారనమాట. పిల్లలకి రోజు ఎగ్స్ ఉడకబెట్టమని చెప్పేసి అన్నారనమాట. నాకైతే ఖాళీ లేక పెట్టడమే మనిషిని సరిగ్గానే. ఇంకా పిల్లలకి ఎగ్స్ ఉడకబెట్టమని చెప్పేసి ఎగ్ కుక్కర్ అయితే తీసుకున్నారనమాట. క్వాలిటీ చాలా మంది చాలా సంవత్సరాల నుంచి అమ్మ అయితే వాడుతున్నారనమాట. ఇదైతే ఆటోమేటిక్గా సాగిపోతుంది. దాని అంతటా 5 నిమిషాలు 7 నిమిషాలు పడుతుంది అనమాట. ఇందులో 7 గుడ్లు అయితే ఉడకబెట్టుకోవచ్చు. నేను కరెక్ట్గా 2 ఉడకైతే ఉడకబెడుతున్నాను అనమాట. చాలా బాగా యూజ్ అయింది. కష్టమైన సుఖమైన ఒక తల్లి అంటూ మనకు ఉంటే కష్టమని అన్ని అమ్మతో చెప్పుకుంటాం అనమాట. మెయిన్ చేయకపోయినా పర్వాలేదు, చెప్పుకుంటే తీరిపోతుంది అనమాట. నా మనసులో బాధ అంతా తీరిపోయింది నిజంగా చెప్పుకోవాలంటే.